నమస్తే నేను యశోద వెల్కమ్ టు 9 PM న్యూస్ జంక్షన్. అన్లాక్ 5 గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది కేంద్రం. స్కూళ్లు తెరిచే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసిన పేరెంట్స్ ఓకే చెప్తేనే క్లాసులకు అనుమతి ఇచ్చింది. లాక్డౌన్ లో కోతపెట్టిన జీతాల్ని 4 విడతల్లో ఇస్తామంది రాష్ట్ర ప్రభుత్వం. అపెక్స్ కౌన్సిల్ కు రెడీ అవుతున్నారు సీఎం కేసీఆర్. అగ్రి చట్టంపై ఆందోళనలు ఉధృతం చేయాలని నిర్ణయించింది కాంగ్రెస్. బాబరీ కేసులో అందరికీ క్లీన్ చిట్ ఇచ్చిన సిబిఐ కోర్టు. యూపీలో అత్యాచార బాధితురాలి అంత్యక్రియలపై విపక్షాల ఆందోళనలు. మరిన్ని డీటెయిల్స్ చూసే ముందు న్యూస్ జంక్షన్ లో హైలైట్స్ ఒకసారి చూద్దాం. అక్టోబర్ 15 నుంచి థియేటర్లు, మల్టీప్లెక్స్లు సగం సీట్లతో షోలకు అనుమతి ఇచ్చిన కేంద్రం. స్కూళ్లు తెరవడంపై రాష్ట్రాలదే నిర్ణయం. పేరెంట్స్ లెటర్ ఇస్తేనే క్లాసులకు విద్యార్థులు. కోతపెట్టిన వేతనాలు ఇవ్వనున్న సర్కార్. పెన్షనర్లకు 2 నెలలు, ఉద్యోగులకు 4 నెలల్లో చెల్లింపు. బీసీలకు కేసీఆర్ దేవుడన్న టీఆర్ఎస్ లీడర్లు. లేఅవుట్ వస్తే భవనాలు కడతామన్న గంగుల. కాళేశ్వరం ముంపు రైతుల్ని ఆదుకోవాలి. బాధితులతో కలిసి బీజేపీ నేతల నిరసన. ఎల్లుండి రాష్ట్రమంతా రైతులతో ప్రదర్శనలు. అగ్రి బిల్లులపై నిరసనలకు కాంగ్రెస్ ప్లాన్. 16 లక్షలకు మీ ఊళ్లలో భూములు ఇప్పిస్తారా? టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఫార్మాసిటీ రైతుల ఆగ్రహం. బాబరీ కేసులో అద్వానీ సహా అంతా నిర్దోషులే. రీప్లాన్ జరిగినట్లు ఆధారాలు లేవన్న సిబిఐ కోర్టు. ఎవరూ కూల్చకపోతే ఎలా కూలిందన్న అసద్. హైకోర్టులో అప్పీల్ చేస్తామన్న ముస్లిం లా బోర్డు. యూపీ రేప్ బాధితురాలి అంత్యక్రియలపై వివాదం. వారం రోజుల్లో సిట్ రిపోర్ట్ తీసుకుంటామన్న యోగి. కరోనా ఆంక్షలను సడలిస్తూ కేంద్రం సరికొత్త మార్గదర్శకాలిచ్చింది. అన్లాక్ 5 గైడ్ లైన్స్ విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. అక్టోబర్ 15 తర్వాత ఆంక్షల్ని సడలించింది. 50% సీటింగ్ కెపాసిటీతో సినిమా హాళ్లు, మల్టీప్లెక్సెస్లు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. క్రీడాకారులు ఉపయోగించే స్విమ్మింగ్ పూల్స్ కి పర్మిషన్ ఇచ్చింది. దీనికి సంబంధించి విధి విధానాల్ని త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించింది. ఎంటర్టైన్మెంట్ పార్కులు కూడా తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. అక్టోబర్ 15 తర్వాత రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితో స్కూళ్లు తెరిచేందుకు పర్మిషన్ ఇచ్చింది. అయితే దీనికి పేరెంట్స్ పర్మిషన్ తప్పనిసరని తెలిపింది. స్కూళ్లలో కఠినంగా కరోనా రూల్స్ అమలవుతాయని చెప్పింది కేంద్రం. ఆన్లైన్ క్లాసులు కంటిన్యూ చేసేందుకు ఓకే చెప్పింది. కంటైన్మెంట్ జోన్ల బయట 100 మందితో సభలు, సమావేశాలు నిర్వహించుకోవచ్చని చెప్పింది కేంద్రం. అన్లాక్ 5 గురించి పూర్తి గైడ్ లైన్స్ సంబంధించిన డీటెయిల్స్ భరత్ అందిస్తారు. భరత్. యశోద, చాలా విషయాల్లో క్లారిటీ వచ్చింది అన్లాక్ 5 గైడ్ లైన్స్ విషయంలో. ఒకటి, స్కూల్స్ ఎప్పుడో ప్రారంభమవుతాయని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు, టీచర్లు, విద్యార్థులు, పేరెంట్స్. అయితే ఈ నిర్ణయాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్రం వదిలేసింది. రాష్ట్రాలు అక్టోబర్ 15 తర్వాత స్కూల్స్ ఎప్పుడు తెరవాలన్న విషయంలో నిర్ణయం తీసుకోవచ్చు. అంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ఉన్న సిచ్యువేషన్ బట్టి. ఈ విషయంలో జాతీయ పరంగా ఒక పాలసీ ఉండదు. జాతీయ పరంగా పాలసీ ఏంటంటే అక్టోబర్ 15కి అయితే లోపైతే ఎట్టి పరిస్థితుల్లో స్కూల్స్ తెరవరాదు. 15 తర్వాత రాష్ట్రాలు ఒక గ్రేడెడ్ మేనర్ లో తెరవచ్చు. అయితే ఇదే సమయంలో ఎవరైనా స్కూల్స్ కు అటెండ్ కావాలంటే వాళ్ళ పేరెంట్స్ కి సంబంధించిన రిటర్న్ కన్సెంట్, అంటే రాతపూర్వక అనుమతి అన్నది తప్పనిసరి. తర్వాత ఆన్లైన్ క్లాసులు చేస్తున్న చోట కొద్దిమంది స్కూల్స్ అటెండ్ కావాలనుకుంటే, ఫిజికల్ గా అటెండ్ కావాలనుకోవచ్చు, కానీ పేరెంట్స్ అనుమతి తప్పనిసరి. రెండవది, అటెండెన్స్ ఎట్టి పరిస్థితిలో కూడా అటెండెన్స్ లేదు అని ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కూడా ఏ స్టూడెంట్ ను అనడానికి వీల్లేదు. సో ఆన్లైన్ కంటిన్యూ చేయాలి ఒకవేళ ఈ స్కూల్స్ నడిపిస్తున్నా. తర్వాత ఈ విషయంలో పూర్తి స్థాయి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఎట్లా ఉన్నదన్నది కేంద్ర హోమ్ మినిస్ట్రీ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తర్వాత ఇస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని ఫాలో కావాల్సి ఉంటుంది. ఇక హైయర్ ఎడ్యుకేషన్ అంటే డిగ్రీ, పీజీకి సంబంధించి క్లారిటీ ఇచ్చింది. పిహెచ్డి, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అక్టోబర్ 15 నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. పిహెచ్డి, పోస్ట్ గ్రాడ్యుయేట్, ఎందుకంటే
వాళ్ళు కొంత పెద్దవాళ్ళు, సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్ వీటి గురించి అవగాహన ఉంటుంది. అయితే హయ్యర్ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు October 15 తర్వాత ఓపెన్ చేసుకోవచ్చు. అయితే సెంట్రల్లీ ఫండెడ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో మాత్రం ఎక్కడైతే ల్యాబొరేటరీ వర్క్ అవసరం ఉంటుందో ఆ PhD కోర్సులు, తర్వాత పీజీ కోర్సుల్లో సైన్స్ స్ట్రీమ్, ఎందుకంటే సైన్స్ స్ట్రీమ్ లో ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా ల్యాబొరేటరీ అవసరం ఉంటుంది. కాబట్టి ఆర్ట్స్ లో ల్యాబొరేటరీ అవసరం ఉండదు కాబట్టి వాళ్లకు తెరుచుకోవచ్చని స్పష్టం చేశారు. ఇక స్విమ్మింగ్ పూల్స్, స్పోర్ట్స్ పర్సన్స్ కోచింగ్ కోసం ఏవైతే స్విమ్మింగ్ పూల్స్ యూజ్ చేస్తారో వాటిని October 15 నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్, దీనికి మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్ జారీ చేస్తుంది. సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్లు, తర్వాత ఇవన్నిటికి కూడా అనుమతి ఇచ్చారు. October 15 నుంచి 50% కెపాసిటీతో, అంటే ఒక సినిమా హాల్లో 100 సీట్లు ఉంటే 50 సీట్లు మాత్రమే నింపుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా 50% కంటే దాటొద్దు అని స్పష్టం చేశారు. ఇంకా దీంతో పాటు ఎంటర్టైన్మెంట్ పార్క్స్ ఇటువంటివి కూడా October 15 నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. ఎగ్జిబిషన్స్, బిజినెస్ టు బిజినెస్ ఎగ్జిబిషన్స్ October 15 నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. తర్వాత సోషల్, అకాడమిక్, స్పోర్ట్స్, రిలీజియస్, ఎంటర్టైన్మెంట్, పొలిటికల్ గ్యాదరింగ్స్ 100 మంది వరకు ఇప్పటి వరకు పర్మిషన్ ఉంది. ఇప్పుడు 100 మంది కంటే ఎక్కువ గ్యాదరింగ్స్ ఉండాలంటే దానికి 2 కండిషన్స్ పెట్టారు. 100 మంది కంటే ఎక్కువ కూడా చేసుకోవచ్చు. అది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనుమతితో చేసుకోవచ్చు. ఒకటి, హాల్ కెపాసిటీలో 50% మాత్రమే ఉండాలి, 200 మందికి మించకూడదు. అంటే అది ఇండోర్ హాల్ అయితే, ఇండోర్ ఏసీ హాల్ అయితే 200 మెంబర్స్ వరకు పర్మిషన్ ఉంచుకోవచ్చు. అంటే ఆ హాల్ కెపాసిటీ కనుక 500 ఉంటే 200 మంది, 400 ఉంటే 200. బట్ ఎట్టి పరిస్థితుల్లో 1000 మంది ఉంది కదా అని చెప్పి ఇండోర్ హాల్లో 500 మందిని అలో చేయడానికి అయితే వీల్లేదు. ఆ విషయంలో స్పష్టం చేశారు. ఇక అవుట్డోర్ ఓపెన్ స్పేసెస్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఎంతమందినైనా అలో చేయవచ్చు అని స్పష్టం చేశారు. సో లాక్డౌన్ అన్నది కంటైన్మెంట్ జోన్ లో కంటిన్యూ అవుతుంది. ఇక మిగతా రూల్స్ అన్ని కూడా సేమ్ గా ఉన్నాయి. దీని ప్రకారం ఇప్పుడు సినిమా హాల్ ఓపెన్ అవుతాయి. స్కూల్స్ రాష్ట్ర ప్రభుత్వాలు తుది నిర్ణయం తీసుకోవాలి. హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అంటే PhD కానీ పీజీ చదువుతున్న స్టూడెంట్స్ వాళ్ళు హాజరు కావచ్చు. తర్వాత సినిమా థియేటర్స్ కూడా 50% ఓపెన్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా October 15 నుంచి ఈ కొత్త నిబంధనలన్నీ కూడా అమల్లోకి వస్తాయి. యశ్వంత్. ఓకే, థ్యాంక్ యూ భరత్. బాబ్రీ కూల్చివేత ఘటనలో నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించింది సిబిఐ స్పెషల్ కోర్టు. కూల్చివేత ప్లాన్ ప్రకారం జరగలేదని తెలిపింది. కుట్ర జరిగింది అనటానికి ఎలాంటి ఆధారాలు సిబిఐ సమర్పించలేదని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో 28 ఏళ్ల నాటి వివాదానికి తెరపడింది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సంచలన తీర్పు చెప్పింది లక్నోలోని సిబిఐ స్పెషల్ కోర్టు. ఈ కేసులో నిందితులుగా ఉన్న బీజేపీ సీనియర్ నేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి సహా 32 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. నిందితులపై అభియోగాలు నిరూపించేందుకు ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. నిందితులు కుట్రకు పాల్పడ్డారని సిబిఐ రుజువు చేయలేకపోయిందని తెలిపింది. సరైన ఆధారాలు లేకపోవడంతో కేసును కొట్టేస్తున్నట్టు ప్రకటించారు జడ్జి సూర్యకుమార్. బాబ్రీ మసీదు కూల్చివేత ప్లాన్ ప్రకారం జరిగింది కాదని తీర్పు చెప్పారు. మొత్తం 2000 పేజీలతో తీర్పు ప్రకటించారు. తీర్పు టైంలో ప్రస్తుతం ఉన్న 32 మంది నిందితులు కోర్టులో హాజరు కావాలని సెప్టెంబర్ 16న జడ్జి ఆదేశాలిచ్చారు. అయితే వృద్ధాప్యం, కరోనా కారణంగా అద్వానీ, మురళీ మనోహర్ జోషి, మహంత్ నృత్య గోపాల్ దాస్, సతీష్ ప్రధాన్ కోర్టుకు హాజరు కాలేదు. ఉమాభారతి, కళ్యాణ్ సింగ్ కు కరోనా రావడంతో వారిద్దరూ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వీరంతా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు అందుబాటులో ఉండగా మిగతా 26 మంది కోర్టుకు హాజరయ్యారు. బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన జరిగి 28 ఏళ్లు గడిచాయి. 1992 డిసెంబర్ 6న లక్షలాది మంది కరసేవ పేరుతో అయోధ్యకు వెళ్లారు. దీంతో అక్కడ పరిస్థితులు అదుపు తప్పి బాబ్రీ మసీద్ను కూల్చేశారు. ఈ ఘటన జరిగిన వెంటనే స్థానిక రామజన్మభూమి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనలో లక్షల మంది కరసేవకులను నిందితులుగా చేర్చారు. కానీ ఏ ఒక్కరిని అదుపులోకి తీసుకోలేదు. కాసేపటికే రామజన్మభూమి పోలీస్ పోస్ట్ ఇన్ఛార్జ్ గంగా ప్రసాద్ తివారీ ఫిర్యాదుతో ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి, బాల్ ఠాక్రే సహా మరికొందరు ప్రముఖులపై కేసు నమోదు చేశారు. తర్వాతి రోజు కేసు సిబిసిఐడికి బదిలీ అయింది. కొన్నాళ్లు దర్యాప్తు చేసిన సిబిసిఐడి ఛార్జ్షీట్ దాఖలు చేసింది.
అయితే విధ్వంసానికి బాధ్యత వహిస్తూ అప్పటి యూపీ సీఎం కళ్యాణ్ సింగ్ రాజీనామా చేశారు. దీంతో వెంటనే యూపీలో రాష్ట్రపతి పాలన విధించారు. 1993లో ఈ కేసు సిబిఐకి ట్రాన్స్ఫర్ అయింది. మొత్తం 49 మందిపై ఛార్జ్షీట్ దాఖలు చేసింది సిబిఐ. కేసును రెండుగా విభజించి ముఖ్య నేతలు నిందితులుగా ఉన్న కేసును రాయ్బరేలీ, మరో కేసును లక్నోలో విచారించారు. 2001 మే నెలలో సిబిఐ స్పెషల్ కోర్టు అద్వానీ సహా ఇతర నిందితులపై నేరపూరిత కుట్ర అభియోగాలను తొలగిస్తూ తీర్పు చెప్పింది. ఆ తీర్పును 2010లో అలహాబాద్ హైకోర్టు సమర్థించగా 2012లో సుప్రీంకోర్టులో సవాల్ చేసింది సిబిఐ. విచారించిన సుప్రీంకోర్టు అభియోగాలను కంటిన్యూ చేయాలంటూ 2017 ఏప్రిల్లో సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో పాటు రాయ్బరేలీ కేసును కూడా లక్నోకు బదిలీ చేసింది. ఈ కేసులో రోజువారీ విచారణ జరిపి 2 ఏళ్లలో కేసు ముగించాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో 2017 మే 21 నుంచి డైలీ హీరింగ్ ప్రారంభమైంది. విచారణను ఈ ఆగస్టు 31 కల్లా ముగించాలని గత మేలో మరోసారి ఆదేశాలిచ్చింది సుప్రీంకోర్టు. అయితే కరోనా కారణంగా సెప్టెంబర్ 30 వరకు పొడిగించారు. అద్వానీ, మురళీ మనోహర్ జోషిల వాంగ్మూలాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రికార్డ్ చేసింది సిబిఐ. వివిధ కోణాల్లో సాగిన దర్యాప్తు, విచారణ తర్వాత ఇవాళ తీర్పు చెప్పారు. కేసు విచారణలో భాగంగా 351 మంది సాక్షులను విచారించింది సిబిఐ. 600 డాక్యుమెంట్స్ సాక్ష్యాలుగా సమర్పించింది. ఈ కేసులో మొత్తం 49 మంది ఆరోపణలు ఎదుర్కోగా విచారణ కొనసాగుతుండగానే 17 మంది చనిపోయారు. బాబ్రీ కేసులో సీబీఐ స్పెషల్ కోర్టు తీర్పుపై సంతోషం వ్యక్తం చేశారు బీజేపీ నేతలు. తీర్పును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు చెప్పారు సీనియర్ నేత ఎల్కే అద్వానీ. ఈ తీర్పు రామజన్మభూమి ఉద్యమం పట్ల తనకు బీజేపీకి ఉన్న నిబద్ధతను, చిత్తశుద్ధిని సూచిస్తుందన్నారు. తీర్పు రాగానే జై శ్రీరామ్ అంటూ నినదించారని చెప్పారు. బాబ్రీ ఘటనలో కుట్ర లేదని తీర్పుతో రుజువైందన్నారు మురళీ మనోహర్ జోషి. आज का जो निर्णय हुआ है वह अत्यंत महत्वपूर्ण है और हम सब के लिए बहुत खुशी का प्रसंग है. आज लखनऊ की सीबीआई कोर्ट ने एक ऐतिहासिक निर्णय दिया है और वो निर्णय इस बात को सिद्ध करता है कि 6 दिसंबर को अयोध्या में हुई घटनाओं के लिए कोई षड्यंत्र या किसी प्रकार का ऐसा आयोजन नहीं था, वो अचानक हुआ है. हमारा स्वयं का आंदोलन जो भारतीय जनता पार्टी की तरफ से राम मंदिर के निर्माण के लिए. భారత న్యాయ వ్యవస్థ చరిత్రలో ఇదో చీకటి రోజన్నారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. ఇది న్యాయానికి సంబంధించిన సమస్య అన్నారు. బాబ్రీ కూల్చివేతలో పాల్గొన్న వారందరినీ దోషులుగా గుర్తించి ఉండాల్సిందన్నారు ఓవైసీ. ఎవరూ కూల్చకపోతే మసీదు దానంతట అదే కూలిందా అని ప్రశ్నించారు. బాబ్రీ సమస్యతోనే ఇవాళ బీజేపీ అధికారంలో ఉందన్నారు ఓవైసీ. भारत की अदालत की तारीख का एक काला दिन है. अब मैं ये समझने से खासिर हूँ तो क्या कोई जादू से मस्जिद को शहीद कर दिया गया था 6 दिसंबर को? इसीलिए मैं ये कहता हूं कि सुप्रीम कोर्ट ने जो बात कही उसके बरखिलाफ आज ये जजमेंट आया है. अगर आप वायलेंस करेंगे तो आपको मिल जाएगा. 1950 से अब तक इस मसले में मुसलमानों को इंसाफ नहीं हुआ. కరోనా లాక్డౌన్ టైంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కోతపెట్టిన జీతాలు చెల్లించేందుకు నిర్ణయం తీసుకుంది సర్కార్. వేతనాల బకాయిల చెల్లింపుల విధానాన్ని ప్రకటించింది. పెన్షనర్లకు అక్టోబర్, నవంబర్లో 2 విడతలుగా ఇస్తామని చెప్పింది. ఉద్యోగులకు అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరిలో పెండింగ్ శాలరీలను చెల్లించనుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. లాక్డౌన్ సమయంలో జీతాల్లో కోత విధించడంపై పెన్షనర్లు ఆందోళనకు దిగారు. దీనిపై హైకోర్టుకు కూడా వెళ్లారు. పెన్షన్పై బతికే రిటైర్డ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోతే ఎలా బతుకుతారని ప్రశ్నించింది కోర్టు. రంగారెడ్డి జిల్లాలో ఫార్మాసిటీ ఏర్పాటు చేయొద్దంటూ స్థానికులు చేసిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఫార్మాసిటీ కోసం తమ భూములు ఇచ్చేది లేదన్నారు స్థానిక రైతులు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నంది వనపర్తిలో ఫార్మాసిటీ రోడ్డు విషయంలో స్థానిక రైతులతో ఇబ్రహీంపట్నం ఆర్డీఓ వెంకటాచారి సమావేశం నిర్వహించారు. దీంతో అసలు తమకు ఫార్మాసిటీనే వద్దంటూ చుట్టుపక్కల గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. తమ అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకోవటం లేదంటూ అధికారులపైకి కుర్చీలు విసురుతూ ముందుకొచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఆందోళనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక పారిశ్రామిక విధానాన్ని
మీటింగ్ పెట్టుకొని భూములు గుంజుకునేది మావి ₹1 కోటి పోయే భూములను 16 లక్షలు ఇస్తాము, ప్లాట్ ఇస్తాము, అది ఇస్తామని ఎంత దౌర్జన్యం. ఆ ఎమ్మెల్యే కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ మీ ఇష్టం ఉంటే మీ ఊర్లలో మాకు భూములు ఇచ్చి మా మీద మీరు కౌంటర్ వేసి మా భూములు గుంజుకుంటే చాలా మంచిది. దయచేసి ఫార్మాను ప్రతి ఊరి రైతు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాము. యూపీ హత్రాస్ అత్యాచార బాధితురాలి అంత్యక్రియల్ని హడావిడిగా జరపడం వివాదానికి దారితీసింది. తమను రానివ్వకుండానే పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కేసు విచారణ కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేసింది యోగి సర్కార్. వారం రోజుల్లోగా నివేదిక అందించాలని ఆదేశించింది. హత్రాస్ రేప్ ఘటనను సుమోటోగా తీసుకున్న ఎన్హెచ్ఆర్సీ యూపీ డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యూపీ హత్రాస్ అత్యాచార బాధితురాలి అంత్యక్రియలు ముగిశాయి. అయితే తమ పర్మిషన్ లేకుండానే యూపీ పోలీసులు అర్ధరాత్రి అంత్యక్రియలు నిర్వహించారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. శ్మశాన వాటికకు తమను రానివ్వకుండా ఇంట్లోనే బంధించారని చెప్పారు. ఢిల్లీ సఫ్దర్జంగ్ హాస్పిటల్లో బాధితురాలు చనిపోయిన వెంటనే హత్రాస్ కు డెడ్ బాడీని తరలించినట్లు చెప్పారు. బంధువులంతా వచ్చాక అంత్యక్రియలు చేస్తామని బతిమలాడినా పోలీసులు వినలేదని చెప్తున్నారు. सरकार से हम यही कहेंगे कि हमें न्यायिक जांच होनी चाहिए और दोषियों को फांसी होनी चाहिए. जब तक फांसी नहीं लगेगी और न्यायिक नहीं मिलेगा उत्तर प्रदेश सरकार से. हमने बोला बस हमारी एक ही थी कि जो हम लोग करेंगे वो सुबह करेंगे, क्योंकि हमारे और कुछ भी जो परिजन हमारे जो रिश्तेदार हैं वो भी आएंगे, एक मुगल यात्रा भी हो जाएगी उसकी, तो उन्होंने नहीं माना. బాధితురాలికి అంతిమ సంస్కారాలు నిర్వహించే చివరి అవకాశాన్ని కూడా కుటుంబ సభ్యులకు దక్కకుండా చేశారంటూ రాహుల్ ట్వీట్ చేశారు. ఇది వారి కుటుంబ సభ్యులను అవమానించడమేనన్న రాహుల్ అన్యాయమంటూ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ కూడా యోగి సర్కార్పై విమర్శలు చేశారు. బాధితురాలి కుటుంబానికి రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వమే వారి హక్కులను కాలరాస్తుందని విమర్శించారు. నైతిక బాధ్యత వహిస్తూ యోగి ఆదిత్యనాథ్ సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అయితే బాధితురాలి కుటుంబ సభ్యుల ఆరోపణలను కొట్టిపారేశారు యూపీ ఏడీజీ ప్రశాంత్ కుమార్. పోస్ట్ మార్టం తర్వాత బంధువుల అంగీకారంతోనే అంత్యక్రియలు నిర్వహించినట్టు చెప్పారు. ఈ ఘటన సెప్టెంబర్ 14న జరిగినట్లు రిపోర్టులు చెప్తున్నాయన్నారు. సెప్టెంబర్ 22న తనపై అత్యాచారం జరిగిందని బాధితురాలు చెప్పిందన్నారు. దాంతో కేసు నమోదు చేస్తామని చెప్పారు. కేసుకు సంబంధించి నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని చెప్పారు. विद्यमान थी, दूसरा चीज की डेड बॉडी भी खराब हो रही थी, इसलिए घर के जो लोग थे उन लोगों ने सहमति जताई थी कि रात में ही कर दिया जाना उचित होगा. इसके अतिरिक्त जो पोस्टमार्टम रिपोर्ट अभी ऑफिशियली प्राप्त नहीं हुई है, जैसे ही प्राप्त होगी तो जो उसमें तथ्य होंगे उसके बेसिस पे आगे की कार्रवाई की जाएगी. అత్యాచార ఘటనపై విచారణ జరిపేందుకు 3 సభ్యులతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. వారం రోజుల్లోగా సిట్ నివేదిక అందజేస్తుందన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపి న్యాయ ప్రక్రియ త్వరగా జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనపై ప్రధాని మోడీ ఆరా తీశారని ట్వీట్ చేశారు సీఎం యోగి ఆదిత్యనాథ్. తనకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారని ట్వీట్ చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలని మోడీ చెప్పారన్నారు. బాధితురాలి కుటుంబ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. నిందితులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. అత్యాచారం కేసులో నిందితుడిని అరెస్ట్ చేశామన్నారు యూపీ బీజేపీ నేత కైలాస్ విజయవర్గీయ. ప్రస్తుతం ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణ జరుపుతుందన్నారు. నిందితులను జైలుకు పంపుతారని చెప్పారు. యోగి ఆదిత్యనాథ్ యూపీ సీఎంగా ఉన్నారన్న విజయవర్గీయ యూపీలో ఎప్పుడైనా వెహికల్ బోల్తా పడొచ్చని చెప్పారు. देखिए, इसमें आरोपियों को गिरफ्तार कर लिया और फास्ट ट्रैक में कोर्ट जा रहा है और मुझे लगता है कि थोड़ा सब्र करना चाहिए. वे सब लोग आरोपी जेल की शिक्षा में जाएंगे, क्योंकि योगी जी जो वहाँ के मुख्यमंत्री हैं, मैं जानता हूँ कि उनके प्रदेश में कभी भी गाड़ी पलट जाती. అత్యాచార ఘటనపై తీవ్రంగా స్పందించారు ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్. సీజేఐ సహా ఎస్సీ వర్గానికి చెందిన న్యాయమూర్తులకు లేఖలు రాశారు. దోషులకు త్వరగా శిక్ష పడేలా చూడాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.
उस लड़की को तुरंत दिल्ली शिफ्ट करना था, वो नहीं करा गया, बहुत डिले करा गया केस में, लड़की मर गई। उसके बाद उसका जो शरीर है वो तक उसके माँ बाप को नहीं दिया गया और माँ बाप की परमिशन के बिना, माँ बाप से मिलाए बिना लड़की को जला दिया गया। हाथ जोड़ के अपील है, इस केस में कम से कम इन दरिंदों को तुरंत सख्त से सख्त सजा हो, फांसी की सजा हो। మరోవైపు ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసింది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. యూపీ చీఫ్ సెక్రటరీ సహా డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. ఇవి న్యూస్ జంక్షన్ అప్డేట్స్. కమింగ్ అప్ 3 వార్తలు. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.